ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త సీఎం జగన్ పై కేసు వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియో ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ సీఈఓ నోటీస్ టు సీఎం వైఎస్ జగన్. వైసీపీ అధ్యక్షుడు సీఎం వైఎస్ జగన్ ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. నిబంధనలు ఉల్లంఘించి టీడీపీ అధినేత చంద్రబాబుపై చేసిన తీవ్ర వ్యాఖ్యలను తప్పుపడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా వైఎస్ జగన్కు నోటీసులు జారీ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై వెంటనే వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు. ఈ నెల 2, 3, 4 తేదీల్లో మదనపల్లె, పూతలపట్టు, నాయుడుపేటలో మేమంతా సిద్ధం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సీఎం జగన్ పలు అనుచిత వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. చంద్రబాబు హంతకుడని, ఆయనకు ప్రజలను మోసం చేయడం అలవాటని, శాడిస్ట్ అంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు చంద్రముఖి సినిమాలో పశుపతిలా తిరిగి వచ్చారంటూ పలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై దురుద్దేశపూర్వకంగానే సీఎం వ్యాఖ్యలు చేశారని, ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని, గీత దాటిన సీఎం జగన్పై వేటు వేయాలని టీడీపీ నేత వర్ల రామయ్య ఈ నెల 5వ తేదీన ఎన్నికల కమిషనర్ను కలిసి ఫిర్యాదు చేశారు. సీఎం జగన్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్పింగులను జత చేశారు. వీటిని పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సీఎం జగన్ వ్యాఖ్యలు కోడ్ ఉల్లంఘన కిందకు వస్తాయని ప్రాథమికంగా తేల్చారు. చేసిన వ్యాఖ్యలపై నోటీసు అందిన 48 గంటల్లోగా తమకు వివరణ ఇవ్వాలని, నిర్దిష్ట గడువులోగా వివరణ కనుక రాకపోతే చర్యల కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి పంపుతామని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. గత 2 రోజుల క్రితం చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు సైతం నోటీసులు జారీ చేసింది ఎన్నికల కమిషన్. అదేవిధంగా అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రుడికి సైతం టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, అయ్యన్నకి సైతం ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది.